నమస్తే అందరికీ. ప్రాణవాయు ప్రాముఖ్యత చూద్దాం. ఇది కూడా శ్రీ డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు సుఖజీవన సుఖమాన 5వ నంబర్లో ఉంది. ఇది చాలా బాగుంది, చాలా చక్కగా రాశారు, చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా వినండి. శరీరంలో శ్వాస ఉన్నంతసేపు ప్రాణం ఉందని, శ్వాస ఆగినప్పుడు ప్రాణం పోయిందని అంటాం. అంతే కదా? అంటే ఒక విధంగా ప్రాణం అంటే శ్వాస. దీనిని బట్టి 2 శ్వాసల మధ్య ఉన్న సమయం జీవితకాలాన్ని నిర్దేశిస్తుందని అర్థమవుతున్నది. అలాంటి ప్రాణమైన ప్రాణవాయువును ఎవరైతే సక్రమంగా తీసుకుంటారో వారు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఎవరైతే సగం శ్వాసలతో ప్రాణవాయువును సరిగా పీల్చుకోలేదో వారు సగం కాలమే ఆరోగ్యంతో జీవిస్తారు. అంతటి విలువైన ప్రాణవాయువును మన శరీరానికి అందించేది గాలి. నీరు త్రాగి కొన్ని రోజులు బ్రతకవచ్చు, కానీ నీటితో పాటు గాలిని పీలిస్తేనే బ్రతకగలము. అలానే ఆహారం తినకుండా కొన్ని రోజులు బ్రతకవచ్చు, కానీ గాలి లేకుండా కేవలం ఆహారంతో బ్రతకలేము. ప్రకృతిలో గాలి ఎలా ప్రధాన పాత్ర కలిగి ఉందో ప్రకృతిలో భాగమైన మనలో కూడా అదేవిధంగా ప్రధాన అవసరంగా మారినది. ప్రకృతిలోని ప్రతి జీవికి ప్రకృతిలోని 5 తత్వాలను ఉపయోగించుకునేలాగా శరీర నిర్మాణం ఏర్పడుతుంది. అలాగే మనలో కూడా ప్రాణానికి ప్రధానమైనది గాలి. కాబట్టి మన శరీరంలో గాలి ప్రవేశించడం అనేది మన ప్రమేయం లేకుండా లోనికి వెళ్ళేలాగా అద్భుతంగా శరీరం నిర్మించబడింది. మనిషి పుట్టాక కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రకృతిని సర్వస్వంగా చేసుకొని ప్రకృతిపైన పూర్తిగా ఆధారపడి బ్రతికాడు. నదులలో నీటిని త్రాగుతూ, కాలుష్యం లేని గాలిని గుండెల నిండా పీల్చుకుంటూ, పళ్ళు కాయలు కడపారా తింటూ, మనసులో ఏ సమస్య లేకుండా నిశ్చింతగా నిద్రపోతూ ఆరోగ్యంగా బలంగా ఉండేవాడు. క్రమంగా మనుష్య సంతతి పెరిగే కొద్దీ శరీర అవసరాల కోసం పోటీతత్వం పెరగడంతో ప్రకృతిలో దొరికే దానికి సంతృప్తి పడక కొత్త దారులు వెతకడం మొదలుపెట్టాడు. వండటం నేర్చుకున్నాడు, పంటలు పండించడం నేర్చుకున్నాడు. సమాజం ఏర్పడిన దగ్గర నుండి సమస్యలు ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. ఇలా మనిషి ఎదిగే కొద్దీ ప్రకృతికి దూరం అవుతూ వచ్చాడు. అయినప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి బ్రతికినంత కాలం శారీరక శ్రమ చేస్తూ ప్రకృతిని అంటిపెట్టుకుని ఉండబట్టి మంచి ఆహారం తీసుకుంటూ ఆరు బయట గాలిని పీలుస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉన్నాడు. పల్లెటూళ్ళ నుండి పట్టణాలు అభివృద్ధి చెంది కొద్దీ ప్రపంచమంతా కాలుష్యం పెరగడం ప్రారంభమైంది. జనాభా విపరీతంగా పెరగడంతో క్రమంగా ప్రకృతి వాతావరణం మారిపోయి ఒక కొత్త వికృతి ప్రపంచం ఏర్పడసాగింది. అలా పెరిగిన సమాజంలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రకృతికి నెమ్మదిగా దూరం అవుతూ వచ్చాము. ఇప్పుడు మన కళ్ళకు పచ్చని చెట్లు, ప్రవహించే నీరు, పంట పొలాలు కనపడటం అద్భుత దృశ్యంగా మారిపోయింది. మనం ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా హడావుడిగా జీవితాలు సాగిస్తున్నాం. ఈ హడావుడి యొక్క ప్రభావం మన శరీరాలపైన పూర్తిగా కనిపిస్తున్నది. టైంకు తినము, టైంకు నిద్రపోము, గాలి తీసుకోనవసరం లేదు. కాబట్టి ఏదో బ్రతకడానికి సరిపడగా అది మనలోకి వెళ్తూనే ఉంది. కానీ ఆరోగ్యంగా బ్రతకడానికి సరిపడినంత గాలి మన శరీరంలోకి వెళ్ళడం లేదు. శరీరానికి అతి ముఖ్యమైన ప్రాణవాయువు చాలినంత అందితేనే శరీరం లోపల పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రాణవాయువు సరిగా తీసుకోలేకపోవడం వల్లనే ఒకప్పుడు 200-300 సంవత్సరాలు బ్రతికిన మనిషి ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా బ్రతకలేకపోతున్నాడు. మన శరీరానికి గాలి, నీరు, ఆహారం అవసరమని అందరికీ తెలుసు. 3 పూట్ల తిన్నామా లేదా అని ఆలోచిస్తున్నాం. కానీ తిండి కంటే అత్యవసరమైన గాలిని తగినంత పీల్చుకుంటున్నామా లేదా అన్న ప్రశ్న ఎవరికీ రాదు. ఎందుకంటే అది మనకు తీరగా అందేది కదా. మన చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఊపిరితిత్తులు ఎంత గాలిని నింపుకోవడానికి తయారు చేయబడిందో అంత గాలిని మనం తీసుకోవడం లేదు. అంటే ఆప్టిమం లెవెల్లో తీసుకోవడం లేదు. ఊపిరితిత్తులు నిండుగా గాలిని ప్రతిక్షణం తీసుకుంటూ వదులుతూ ఉంటేనే శరీరం ఎక్కువ కాలం అందుతుంది, నిలబడగలుగుతుంది ఉంటుంది. ఎందుచేతనంటే మనం పీల్చే ప్రాణవాయువు రక్తం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకి సరిపడినంత అందితేనే ఆ అవయవాలు
సక్రమంగా పనిచేయగలుగుతాయి. ప్రాణశక్తి తగ్గితే పనితనం తగ్గుతుంది. మనకి తెలియకుండానే అనారోగ్యం లోపల తయారవుతుంది. అనారోగ్యం పెరిగినప్పుడు ఆయుర్దాయం తగ్గుతుంది. జీవనకాలం, లైఫ్ టైం. మనం శ్వాసలు ఎంత దీర్ఘంగా తక్కువగా తీసుకోగలిగితే అంత ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది. కానీ నేటి సమాజంలో మనిషి యొక్క శ్వాసల తీరు గమనిస్తే పైనే వేగంగా నడుస్తూ ఉంటాయి. శ్వాసల తీరు ఇలా ఉండటం వల్ల మనం ఊపిరితిత్తులను పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. వేగంగా పైన నడిచే శ్వాసలు ఎక్కువ ప్రాణవాయువును లోపలికి తీసుకొని వెళ్ళలేవు. తిరుగు ప్రయాణంలో శరీరం వదిలిన కార్బన్ డయాక్సైడ్ అనే వాయువుని పూర్తిగా బయటకు తీసుకొని రాలేవు. కార్బన్ డయాక్సైడ్ అనేది మన శరీరంలో కణాలు వదిలిపెట్టే వ్యర్థ పదార్థం. దీనిని శరీరం మనం వదిలే గాలి ద్వారా బయటకు పంపుతుంది. ఇది బయటకు పోవాలంటే తప్పనిసరిగా ప్రాణవాయువును లోపలికి తీసుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా లోపల ఉండిపోయినప్పుడు దానిని విసర్జించడానికి ఎక్కువ ప్రాణవాయువు అవసరం కాబట్టి శరీరం ఎక్కువ గాలిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానితో శ్వాసల సంఖ్య పెరుగుతుంది. శ్వాసల సంఖ్య 16 నుంచి 18 కంటే ఎక్కువ ఉందంటే 16 నుండి 18 కంటే ఎక్కువ ఉందంటే శరీరానికి ప్రాణవాయువు చాలడం లేదని గుర్తు. ఇలా ప్రాణవాయువు చాలనప్పుడు మనం తీసుకునే శ్వాసలు పైనే ఉంటాయి. ఇది ఎవరికి వారు గమనించుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. అదే మనం గాలిని నిండా పీల్చుకున్నట్లయితే శ్వాసలు దీర్ఘంగా నెమ్మదిగా ఉంటాయి. గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు ఛాతీ ముందుకు వెనుకకు కదలదు. ఇదే సరైన శ్వాస. శ్వాసలు ఈ విధంగా ఉంటే ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయిస్తున్నట్లు లెక్క. ఇలాంటి శ్వాసలు మనలో నడిస్తే మనం ఇప్పటికంటే 3-4 రెట్లు అని అలుపు ఆయాసం లేకుండా చేయగలము. సృష్టిలోని అన్ని జీవులు పూర్తిగా ప్రాణవాయువును పీల్చుకోగలిగి హాయిగా శక్తిగా జీవించగలుగుతున్నాయి. ఏ జీవికి కూడా పూర్తిగా గాలిని పీల్చుకోవాలని కానీ ఎన్నిసార్లు పీల్చుకుంటే మంచిదని కానీ చెప్పవలసిన పని లేదు. ఎంచేతనంటే ఆ జీవులన్నీ ప్రకృతిపై భారం వేసి ప్రకృతికి అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి వాటి మంచి చెడును ప్రకృతే చూసుకొని కాపాడుతూ ఉంటుంది. మన విషయానికి వస్తే ప్రకృతి సిద్ధమైన ఆహారం తినడం లేదు. ప్రకృతి సిద్ధంగా తినవలసినన్ని సార్లు తినవలసిన సమయంలో తినడం లేదు. ఆహారాన్ని సంపాదించుకోవడానికి శారీరక శ్రమ చేయడం లేదు. సరిపడినంత నీటిని త్రాగడం లేదు. సరైన ఆలోచనలు చేయడం లేదు. శరీరానికి విరుద్ధమైన వ్యసనాలు మొదలైనవి కలిసి శరీరంపై వాటి ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రకృతి విరుద్ధమైన చెడ్డ ప్రభావాలన్నీ ముందుగా అతి ముఖ్యమైన ప్రాణవాయువును శరీరం సరిగా గ్రహించకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. వాటి ప్రభావము ప్రాణవాయువు లోపం రెండూ కలిసి 200-300 సంవత్సరాలు శక్తిగా జీవించే అవకాశం ఉన్న మానవ శరీరం నేడు 55-60 సంవత్సరాలు కూడా సరిగా జీవించలేకపోతున్నది. అటు ఆయుష్ని ఇటు శక్తిని 2 విధాలా నేడు మనం కోల్పోవడానికి కారణం ప్రాణవాయువు లోపమే. పూర్వం రోజుల్లో ఎక్కువ మంది శారీరక శ్రమ చేసేవారు. వారు శ్రమ ద్వారా ఎక్కువ ప్రాణవాయువును గ్రహించగలిగేవారు. శ్రమ చేయని పండితులు, ఋషులు, మునులు మొదలగు వారు ప్రాణాయామం ద్వారా ఎక్కువ ప్రాణశక్తిని గ్రహించగలిగేవారు. ప్రతి ఒక్కరూ ప్రాణవాయువు లోపం రాకుండా జీవించగలిగేవారు. పూర్వం రోజులలో 180 నుంచి 200 సంవత్సరాల వరకు మనిషి జీవించినా చనిపోయే వరకు శక్తిగా జీవించగలిగాడు. అంటే అది ప్రాణశక్తి యొక్క ప్రభావం. వారి ఆరోగ్య రహస్యాలను పరిశీలిస్తే 3 పూటలా ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని గ్రహించడం, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అనేది ముఖ్యమైనది. శారీరక శ్రమ చేయనందువల్ల, ప్రాణాయామం చేయనందువల్ల మనలో ప్రాణవాయువు ప్రమాణం ఎలా తగ్గుతుందో, ఎందుకు తగ్గుతుందో చూద్దాం. నేడు మనం ఊపిరితిత్తులు నిండుగా ప్రాణవాయువును పీల్చుకోలేకపోతున్నాం. ఊపిరితిత్తుల్లో సగభాగమే మనం ప్రాణవాయువును నింపుకుంటూ మిగతా సగభాగాన్ని నిరుపయోగంగా ఉంచుకుంటున్నాం. మనం కావాలని ఈ పని చేయడం లేదు. మనం చేసే మిగతా లోపాలు ఊపిరితిత్తులకు అంతవరకే
గాలిని పీల్చుకునేటట్టు చేస్తున్నాయి. అంతకు మించి మన శరీరం శ్వాసలకు సహకరించడం లేదు. ప్రాణవాయువు పూర్తిగా ఊపిరితిత్తుల చివరి భాగం వరకు వెళ్లకుండా అడ్డుపడే కారణాలను ఆలోచిస్తే అవి పొట్ట నిండుగా తినడం, మనం ఫుల్గా తినడం, తినేటప్పుడు నీరు త్రాగడం, ఎప్పుడూ ఏదో ఒకటి పొట్ట ఖాళీ అవ్వకుండా తినడం, పొట్ట ఎత్తు పెరగడం, బరువు పెరగడం, ముక్కులో రంపు పట్టడం, ఊపిరితిత్తుల్లో కఫాలు పెరగడం, సిగరెట్లు త్రాగడం, రక్తం తక్కువగా ఉండడం, శ్వాసకు సహకరించే కండరాలు బలహీనం అవ్వడం, కాలుష్యమైన గాలిని పీల్చుకోవడం, మానసిక ఆందోళనలు ఉండడం, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా కూర్చునే ఉండడం, ఎక్కువగా కూర్చొనే ఉండడం, శరీరంలో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉండటం మొదలగునవి కారణాలుగా ఉంటున్నాయి. ఈ కారణాలన్నీ ఊపిరితిత్తులను పూర్తిగా సాగనివ్వడం లేదు. పూర్తిగా సాగని ఊపిరితిత్తులు కొంత మంచి గాలిని మాత్రమే నింపుకోగలుగుతాయి, అలాగే కొంత చెడ్డ గాలిని మాత్రమే వదలగలుగుతాయి. సరిపడినంత మంచి గాలి రాదు లోపలికి, లోపల ఉన్నటువంటి చెడ్డ గాలి మొత్తం పట్టిపో. మనం పీల్చుకునే కొద్ది గాలి మన శరీర అవసరాలకు 5-6 గంటలు తేలికపాటి పనులు చేసుకోవడానికి సరిపోతున్నదే తప్ప శరీరాన్ని పూర్తిగా శక్తిగా ఆరోగ్యవంతంగా ఉంచడానికి సారడం లేదు. అందుచేతనే కొద్ది పనికి ఎక్కువ అలసట, నీరసం, శరీరం సహకరించకపోవడం మొదలైనవి రావడానికి ప్రాణవాయువు యొక్క లోపం చాలా ఉంది. మనం 2-3 సంవత్సరాలు కొద్ది ఆహారం తినడానికి అలవాటు పడితే మన పొట్ట కూడా దానికి అలవాటు పడి ఒక్కోసారి ఎప్పుడన్నా ఎక్కువ తిందామన్నా అలవాటు లేక తినలేము. కొద్దిగా తినేసరికి పొట్ట నిండిపోయినట్టు ఉంటుంది. అలాగే మన ఊపిరితిత్తులు కూడా కొద్ది ప్రాణవాయువును పీల్చుకోవడానికి అలవాటు పడి ఉన్నందున ఇప్పుడు ఎక్కువ పీల్చుకుందామంటే వెంటనే అవి సహకరించవు. క్రమేపీ సాధన చేయగా దారిలోనికి వస్తాయి. మనం మళ్ళీ దీర్ఘశ్వాసలు తీసుకోవాలన్నా, ఊపిరితిత్తుల నిండుగా ప్రాణవాయువును నింపుకోవాలన్నా రెక్కలు బాగా వెనక్కి ముందుకు సాగే శారీరక శ్రమ చేయాలి. బస్తీలలో ఉన్నవారికి ఇలాంటి శ్రమ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి మిగతా వ్యాయామాలు మనకు చేసే మేలు కంటే దీర్ఘ ప్రాణాయామం చేసే మేలు ఎక్కువగా ఉంటుంది. కదలకుండా కూర్చొని మనకు జరిగిన నష్టాన్ని అంతటిని పూర్తిగా నివారించుకొని శ్వాసల నిమిషానికి 15 కంటే లోపుగా ఉండేటట్లు తయారు కావచ్చు. మనం మామూలుగా శ్వాసలు తీసుకునేటప్పుడు ఎంత ప్రాణవాయువును లోపలికి తీసుకుంటామో, శ్వాసలు దీర్ఘంగా తీసుకున్నప్పుడు ఎంత ప్రాణవాయువును తీసుకోగలుగుతామో దానివల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం దీర్ఘ శ్వాసల ఆవశ్యకతలు తెలుసుకుందాం. అది నెక్స్ట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.